అనేక సందర్భాల్లో మనకి 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది చాలా తప్పనిసరిగా అవసరం అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం కావచ్చు, లేకపోతే అన్నిటికీ ఒక బేసిక్ ప్రూఫ్ కింద మనకి 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది. కాకపోతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేంజ్ అయ్యేటప్పుడు రకరకాల కారణాల వల్ల మనకి 10th క్లాస్ మార్క్ లిస్ట్ పోతే కనుక దాని డూప్లికేట్ కోసం మనం అప్లై చేయాల్సిన పని లేకుండా సింపుల్గా ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. 2004 ఇయర్ తర్వాత 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇప్పుడు నేను చూపించబోయే టెక్నిక్ ద్వారా ఆన్లైన్లో 10th క్లాస్ మార్క్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 182.72.241.154 అనే సైట్లో అనే ఐపీ అడ్రస్లో SSCHT/SSC results details.aspx అనే ఒక వెబ్ పేజీని ఓపెన్ చేసి ఇక్కడ ఈ పర్టికులర్ వెబ్ పేజీని ఓపెన్ చేస్తే కనుక హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ వీటిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెంకటేష్ అనే ఒక మిత్రుడి యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. 1453633 అనే హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసేసి అలాగే డేట్ ఆఫ్ బర్త్ 16/2/1990. సో 1990 అనే ఇయర్ని సెలెక్ట్ చేసుకొని మార్చి అంటే ఏ పీరియడ్లో మనకు పాస్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయితే మార్చి 2005లో పాస్ అయి ఉన్నాడు. సో మార్చి 2005 అనే దాన్ని సెలెక్ట్ చేసేసుకొని రెగ్యులరా, ప్రైవేటా, అలాగే ఎస్ఎస్సి రెగ్యులర్, ప్రైవేట్ డిఫరెంట్ సెక్షన్స్ మనకి ఇక్కడ అవైలబుల్ అవుతూ ఉంటాయి. సో నేను ప్రైవేట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద క్యాప్చా అంటే 47 పైన కనపడే దాన్ని ఎస్టీస్గా టైప్ చేయాల్సి ఉంటుంది. 461 అనే దాన్ని టైప్ చేసి సబ్మిట్ అనే బటన్ టైప్ చేస్తే కనుక ఆటోమేటిక్గా చూడండి వెంకటేష్ అనే పర్సన్ యొక్క మార్కులు మేము యాజిటీస్గా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి సో అతను పాస్ అయిన డీటెయిల్స్ అన్ని అతనే డిఫరెంట్ సబ్జెక్ట్స్లో ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, మ్యాథ్స్, జనరల్ సైన్స్ వీటన్నిటిలో మార్కులతో సహా డీటెయిల్డ్గా మార్కుల లిస్ట్ అనేది మనకి స్క్రీన్ మీద వచ్చేస్తుంది. ఇక్కడ మనం ప్రింట్ దిస్ పేజ్ అనే బటన్ ప్రెస్ చేయడం ద్వారా సింపుల్గా మన పీసీ కనెక్ట్ ఏమైనా ప్రింటర్ ఏదైనా ఉంటే కనుక దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, లేకపోతే పీడిఎఫ్ ఇలాంటి ఫార్మేట్తో సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా సింపుల్గా మనం వేరే మార్క్ లిస్ట్ను కూడా వేరే తెలిసిన వాళ్ళ మార్క్ లిస్ట్ను కూడా మనం ఎక్స్పోజ్ చేయాలంటే బ్యాక్ అనే బటన్ ప్రెస్ చేసేసి మళ్ళీ ఆ పర్టికులర్ పర్సన్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్ వీటన్నిటిని ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇలాగా మీకు మిస్ అయిన మార్క్ లిస్టుల్ని తిరిగి పొందాలంటే కనుక ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేకుండా ఆన్లైన్లోనే మనం వెనక్కి రిట్రీవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in అనే వెబ్సైట్ని విజిట్ చేయగలరు.